ఈ ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఏదైతే వ్యూహాన్ని అమలు చేస్తున్నారో, ఈ వ్యూహాన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2019లో అమలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి వ్యూహాన్ని వైసీపీ పార్టీ కాపీ చేసింది అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారం లేదో కొంతమంది రాజ్యసభ సభ్యుల్ని, ఎంపీలని బీజేపీలోకి పంపించి బీజేపీతోటి తెలుగుదేశం పార్టీకి పొత్తు వచ్చేలా చేసి బీజేపీ నుంచి ఏ రకమైన ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా కొంతకాలం నడిపించి. అందరికీ నమస్కారం, నేను మీ ఆడా నాగరాజు. వైసీపీ పార్టీలో కీలక నేత, వైసీపీ పార్టీలో 2వ స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా తనకి ఏదైతే హోదా ఉందో ఆ హోదా కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే విజయసాయి రెడ్డి గారు ఒక వ్యూహంలో భాగంగానే రాజీనామా చేశారు అన్నది ఒక వాదన. అదేవిధంగా నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారి మీద తీవ్రమైన ఒత్తిడి రావడం వల్లనే రాజీనామా చేశారు అనే విషయాన్ని అంబటి రాంబాబు గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి వ్యూహంలో భాగంగా రాజీనామా చేశారు అని ఏదైతే ఉందో, ఆ అంశం ఉందో, ఖచ్చితంగా దాన్ని నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఏదైతే వ్యూహాన్ని అమలు చేస్తున్నారో, ఈ వ్యూహాన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2019లో అమలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి వ్యూహాన్ని వైసీపీ పార్టీ కాపీ చేసింది అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారం లేదో కొంతమంది రాజ్యసభ సభ్యుల్ని, ఎంపీలని బీజేపీలోకి పంపించి బీజేపీతోటి తెలుగుదేశం పార్టీకి పొత్తు వచ్చేలా చేసి బీజేపీ నుంచి ఏ రకమైన ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా కొంతకాలం నడిపించి ఆ తర్వాత జనసేన పార్టీతో టైఅప్ అయ్యారు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని వైసీపీ పార్టీ కూడా అమలు చేస్తుంది. వైసీపీలోని కొంతమంది కీలక నేతల్ని బీజేపీలోకి పంపించి బీజేపీతో కొంతకాలం కొనసాగించి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీతో కానీ, లేకపోతే ఇప్పుడు ఈ పీరియడ్ అయిపోయేంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉండేలా కూడా బీజేపీ ఏదైతే వైసీపీ ఉందో 2019లో చంద్రబాబు నాయుడు ఏ స్ట్రాటజీ అయితే ఉపయోగించారో అదే స్ట్రాటజీని ఈరోజు వైసీపీ వాళ్ళు ఉపయోగిస్తారు. అయితే ఆ రోజు 2019లో చంద్రబాబు నాయుడు ఉపయోగించిన ఏదైతే స్ట్రాటజీ ఉందో అది ఆ టైంకి ఉపయోగపడుతుంది. ఈసారి కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీ సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సపోర్టు, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉంది. కాబట్టి ఇదే స్ట్రాటజీ కంటిన్యూగా అమలు అవుతుందని నేను చెప్పలేను, అలానే అమలు అవ్వదని కూడా మనం చెప్పలేము. కాబట్టి అప్పుడున్న స్ట్రాటజీని అదే స్ట్రాటజీని ఈరోజు వైసీపీ వాళ్ళు ప్లే చేయడం జరుగుతుంది, దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు నాకున్న అవగాహన ప్రకారం అయితే అధికారం లేదు కాబట్టి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారని కొంతమంది. అంతకుముందు అధికారం లేనప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీకి చాలా కష్టపడ్డారు, చాలా నిజాయితీగా స్టాండ్గా నిలబడి పార్టీని అన్ని విధాలుగా నడిపించడం జరిగింది. కాబట్టి అధికారం లేదు కాబట్టి విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవడం అన్నది లేదు. అంబటి రాంబాబు గారు చెప్పిన విషయం, నేను చెప్తున్న స్ట్రాటజీ ప్రకారం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ వ్యూహాన్ని ఇప్పుడు మళ్ళీ అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలా అమలు చేసే ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు వ్యవసాయం చేస్తాను అని ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఎవరు కూడా నమ్మట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాటజీ ప్రకారమే రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకుంటారో స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదా అనేది మనకి త్వరలోనే కొన్ని ఇచ్చే ఏదో ఒక రకం, అంటే వెంటనే కాకపోయినా సరే వెంటనే ఒక వారం తర్వాత, 10 days తర్వాతనో ఖచ్చితంగా అది స్ట్రాటజీ అమలు అవుతుందా, స్ట్రాటజీ రూట్లో వెళ్తున్నారా, లేకపోతే నిజంగా జరిగిందనే విషయం మనకి ఒక 3-4 days ఆగితే కానీ ఖచ్చితంగా ఆన్సర్ వేసే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.